హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 65. నిన్న నా గురించి చాలామంది అడిగారండి. ఎలా ఉంది? ఎలా ఉంది? అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా గురించి అడిగినందుకు. మా ఫ్యామిలీలో మెంబర్‌లా అయిపోయారు మీరందరూ కూడా. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆ కామెంట్లు చూసి చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు. అది నేను మాటల్లో చెప్పలేను. ఇంకా స్టోరీలోకెళ్ళిపోదాం. ఇంకా డాక్టర్ కంగారుగా చెక్ చేసి కాసేపటికి మేలుకుంటాడు. అతనికి రెస్ట్ అవసరం. ఇంకా ఆద్య దగ్గరికి వెళ్తాడు అరవింద్. అప్పటికే ఆద్య కూడా కొంచెం నార్మల్ అయ్యింది అనుకుని, "ఆద్య, ఆద్య ఆ! ఏంట్రా నాకు కూడా ట్రీట్ చేస్తున్నావు? ఏమయింది? తమరిక్కడ పడిగాపులు కాస్తున్నారు కదా! నిద్రాహారాలు మాని. బాగా బాడీకి ఎనర్జీ ఎక్కువయ్యింది. కొంచెం నీరసంగా అయిపోయావు. అందుకే సెలైన్ ద్వారా ఎక్కిస్తున్నా" అని అంటాడు వెటకారంగా అరవింద్. అతని మాటల్లో అర్థానికి అతని వైపు చూసి, "ఏంట్రా జోకా? అయినా ముందు రాసుకెలా ఉందో చెప్పు. నా సంగతి నేను చూసుకుంటానులే." అతనికి స్పృహొచ్చింది. "ఆ! స్పృహొచ్చిందా?" అని చేతికున్న సెలైన్ నీడిల్ని పీకి ఒక్క అడుగులో బయటికి పరిగెత్తింది. రెప్పపాటులో జరిగేది మెదడుకు పోయేలోగానే ఆద్య బెడ్ పై నుండి బయటికి పరిగెడుతూ కనబడుతూ ఉంటే, ఆమె వెనుకే అరవింద్ కూడా తల కొట్టుకుంటూ, "కోతి ఆగవే! నేను చెప్పేది పూర్తిగా వినే" అని అనుకుంటూ తన వెనకే పరిగెడతాడు అరవింద్. ఏడుస్తూ చెయ్యి పట్టుకుని ఉన్న ఆద్య భుజంపై చెయ్యి వేసి, "తనకింకా కొంచెం రెస్ట్ అవసరం రా. కోమాకి వెళ్ళకుండా స్పృహ అయితే వచ్చింది. ఇంకాసేపట్లో మెలకువ వస్తుంది" అంటాడు. రాజ్ అని వినిపించిన పిలుపుకి అటు ఆద్య, ఇటు అరవింద్‌తో పాటు ఆ గొంతులో ఉన్న గంభీరతకు ఆద్య పట్టుకున్న రాజ్ చెయ్యి కూడా కంపిస్తుంది. ఒక్కడుగులో బెడ్‌ని చేరుకున్న ఆయువుని షాక్‌తో చూస్తూ అన్నా చెల్లెలిద్దరూ దూరం జరుగుతారు. ఒక్కసారిగా ఆయువుని చూసి, గెటప్ రాజ్. సార్ తను రెస్ట్ తీసుకుంటున్నాడు" అంటాడు అరవింద్. "నో! అతను లేవాలి. నా బంగారు గురించి చెప్పాలి. ఏమైనా తెలుసో లేదో అడగాలి. నాకిక ఓపిక లేదు. గెటప్ రాజ్" అని అంటాడు గంభీరంగా. అతని మాటల్లోని తీక్షణతకి ఏమీ మాట్లాడలేకపోతారు. కానీ ఆయువు మాటలు చెవుల్లోకి లీలగా వినిపించాయి. తను చూసిన చిత్రాలు కూడా గుర్తుకు వస్తూ ఉంటే, క్యూటీ అని చిన్నగా పలుకుతూ కళ్ళు తెరుస్తాడు. అతడు కళ్ళు తెరిచిన మరుక్షణం, రాజ్ బంగారు, నా బంగారుకి ఏం జరిగిందో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు. క్యూటీ మా, ఎక్కడమా నువ్వు, క్యూటీ అని చుట్టూ కళ్ళు తిప్పుతూ వెతుకుతూ అంటాడు. అతడు లేవగానే అరవింద్ ఇంకోవైపుకు వచ్చి చెక్ చేసి సైలెంట్‌గా నిలబడ్డాడు. రాజ్ అంటున్న మాటలు ఆయువుకి వినిపించాయి. తను లేదు రాజ్. నీకు తెలుసా? లేదు. నేను నా క్యూటీని చూశాను. చూసావా? ఎప్పుడు? ఇప్పుడే నా కళ్ళ ముందే ఉండి ఎటు వెళ్ళిందో మా క్యూటీ అని పెద్దగా అరుస్తూ చుట్టూ చూస్తూ ఉంటాడు. లేవడానికి ట్రై చేస్తాడు రాజు. అసలు తనకి చుట్టూ ఎవరు ఉన్నారో కూడా చూసుకోవట్లేదు. ఊర్విని వెతుకుతూ ఉంటాడు రాజు. సార్ మీరు లేవకూడదు అని ఆ అరవింద్ వాదించినా కూడా వినకుండా, మా ఎక్కడికి వెళ్ళావు? నేను చూసా. నువ్వు నాతో గేమ్స్ ఆడకురా. వచ్చెయ్. అతని మాటలకి ఆయు విచిత్రంగా చూస్తూ ఉంటాడు రాజ్‌ని. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బంగారుని చూసావా? ఎక్కడ? ఎప్పుడు? చూసా అని ప్రశ్న వచ్చిన వైపే తల తిప్పి చూస్తాడు. అంతే ఆయువుని చూడగానే ఒక్కసారిగా అతని కళ్ళ ముందు జరిగిన సంఘటన, తన క్యూటీ పడిన మాటలు, పడిన బాధ, ఆమె కన్నీళ్లు గుర్తుకు రాగానే ఆయువుపై చాలా కోపం వచ్చింది. బెడ్ పై నుండి లేచి అతన్ని కొట్టాలి అనిపించింది. కానీ లేవలేకపోయాడు రాజు. నీ వల్లే. నా క్యూటీకి ఇలా జరిగింది నీ వల్లే. నేను వదలను. తనకి ఏ చిన్న హాని కలిగినా నిన్ను, నీ కుటుంబాన్ని లేకుండా చేస్తాను" అని ఆవేశంగా ఆయువుని చూస్తూ అంటాడు. అప్పటికే అతనికి బ్లడ్ ప్రెషర్ పెరిగి హార్ట్ బీట్ చాలా హెవీ అయిపోతుంది. అతను అలాగే ఆవేశపడితే మళ్ళీ స్పృహ తప్పుతాడేమోనని గమనించాడు అరవింద్. రాజ్ దగ్గరకు వచ్చి, "సార్ కూల్ డౌన్ సార్. మీరిలా ఆవేశపడకూడదు. ప్లీజ్ సార్" అని చెప్పడానికి చూస్తాడు అరవింద్. కానీ అతని మాటలు వినట్లేదు. ఆద్య కూడా ముందుకు వచ్చి, సార్ ప్లీజ్ కంట్రోల్‌గా ఉండండి. నో, క్యూటీ ఏది? నాకు నా మాని చూడాలని ఉంది" అని అరిచాడు రాజు. ఆయువ్ అయితే బ్లాంక్ ఫేస్‌తో చూస్తూ ఉన్నాడు రాజ్‌ని. అతను అంటున్న ఒక్కొక్క మాట వింటూ ఉంటే తన బంగారు కూడా అతన్ని అలానే అపార్థం చేసుకుందా? నో,
తనలా చేసుకుంటే నేను తట్టుకోలేను అని అతని మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. దేవయాని ఈషాలను ఇప్పటికిప్పుడే చంపేయాలి అనిపించింది. కానీ జరిగిందేంటో పూర్తిగా తెలుసుకున్న తర్వాత తన బంగారు పడిన బాధని వాళ్ళకి రుచి చూపించాలి అనుకున్నాడు. రాజ్ కూల్ కూల్ నువ్విలా ఆవేశపడొద్దు. ఊర్వి మేడం వచ్చేస్తారు. నువ్వు కూల్‌గా ఉండు అని ఆద్య చెప్తుంది. ఊర్వి కనిపించట్లేదు అని అతనికి తెలిస్తే మళ్ళీ ఏమైపోతాడో అని. ఆమె మాటకి అందరూ ఆమె వైపు చూశారు. ఎక్కడికి వెళ్ళింది నా క్యూటీ? ఇప్పుడే కదా నేను చూసింది. నాతో మాట్లాడింది. ఏది? నేను కళ్ళు తెరవగానే చూశాను. తన్నే కదా! ఆద్య ఫోన్ ఆద్య నువ్వు ఫోన్ చేసి పిలువు. నేను చూడాలి తన్ని అని అంటాడు రాజు. అసలు రాజ్ మాటలకి ఏం చెప్పాలో తెలియట్లేదు. ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఆయు ఇక ఓపిక పట్టలేక రాజ్ బంగారు కనిపించట్లేదు. నిన్న నైట్ నుంచి తన కోసం పిచ్చివాడిలా వెతుకుతున్నాను అంటాడు ఆయు కొంచెం గట్టిగానే. అది విని రాజు షాక్‌గా చూస్తూ ఏంటి నువ్వనేది? క్యూటీ కనిపించకపోవడం ఏంటి? అని అంటూనే అతని మెదడు పొరల్లో ఉన్న జ్ఞాపకం మేలుకుంది. అంటే అంటే నేను చూసింది నిజమేనా? క్యూటీని అతను తీసుకొని వెళ్ళిపోయాడు. నిజమేనా? వాడు వాడు రానా రాథోడు. కోల్కతాకి పెద్ద దాదా అంటాడు రానా. అతని పేరుని పలుకుతాడు రాజు. ఆయు నా బంగారుని తీసుకొని వెళ్ళాడా? వాడి చావుని వెతుక్కుంటూ వచ్చాడు. నువ్వు ఎవరైనా కానీ నీ చావు నా చేతుల్లోనే అని అనుకుంటాడు. కానీ, నేను నా క్యూటీని చూశాను. ఇప్పుడే చూసా అంటాడు రాజు చాలా స్పష్టంగా, ఖచ్చితంగా. ఆయు కనుబొమ్మలు ముడిపడ్డాయి రాజ్ మాటలకి. ఏదో ఆయు తన్ని అడగాలి అనుకున్న అంతలోనే అప్పటికే చాలా స్ట్రెస్ తీసుకోవటం వలన మళ్ళీ నిద్రలోకి వెళ్తాడు రాజు. సార్ అతనికి రెస్ట్ అవసరం. కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి అని అరవింద్ చెప్పడంతో ఆద్య రాజ్ దగ్గర ఉండిపోయింది. ఆయు, అరవిందులు బయటికి వస్తారు. "నువ్వు కాకుండా ఇంకా ఇక్కడ ఎవరినైనా డాక్టర్‌ని పెట్టావా?" అంటాడు అరవింద్‌తో ఆయు. "ఆ! సార్ నేను ఆద్యకి కొంచెం హెల్త్ బాగోకపోతే వేరే అతన్ని అంటే డాక్టర్ డానియల్‌ని చూసుకోమని నేను వెళ్ళిపోయాను సార్. ఎక్కడ? ఆ డాక్టర్‌ని పిలవండి" అంటాడు ఆయు. "ఓకే సార్" అని రిసెప్షనిస్ట్‌కి కాల్ చేసి విషయం చెప్తాడు. కానీ సార్ ఆ డాక్టర్ ఇప్పుడే వెళ్లారు. ఏదో అర్జెంట్ అంట. పార్కింగ్‌లో ఉన్నట్టున్నారు. ఇక సెక్యూరిటీ బాయ్‌తో చెప్పి పిలిపిస్తానని చెప్పి పెట్టేస్తుంది ఫోన్. ఫోన్ స్పీకర్‌లో ఉండడంతో అది విని ఆయు పెదాలపై ఒక కన్నింగ్ నవ్వొచ్చింది. మణికి ఫోన్ ఎళ్తుంది ఆయు ఫోన్ నుండి. స్క్రీన్‌పై ఆయు నంబర్ చూడగానే మణి అలర్ట్ అయ్యి "హా! సార్ చెప్పండి." మణి డాక్టర్ డానియల్ 2 నిమిషాల్లో నా ముందుండాలని ఫోన్ పెట్టేస్తాడు ఆయు. చూస్తున్న అరవింద్‌కి ఏమీ అర్థం కావట్లేదు. సరిగ్గా 118వ సెకండ్ ఒకవైపు మణి, మరోవైపు ఇంకో బాడీగార్డ్ చెరోవైపు పట్టుకుని గింజుకుంటూ ఉన్న డాక్టర్ డానియల్‌ని తీసుకొని వచ్చి ఆయు ముందు నిలబెట్టి పారిపోకుండా పట్టుకుంటాడు. "ఏంటి అరవింద్ గారు? అయినా నేనేం చేశానని నన్నెలా తీసుకొస్తున్నారు? ఏంటసలు? ఎవరు వీళ్ళంతా?" అని అంటాడు ఆ డాక్టర్. "సార్ మీరేం చేస్తున్నారు? అతనొక డాక్టర్. వదిలేయండి అతన్ని" అని సీరియస్‌గా ఉన్న ఆయు ఫేస్ చూసి భయంగానే అడుగుతాడు అరవింద్. "పిలుస్తూ ఉన్నా పలకకుండా పారిపోవడానికి ట్రై చేస్తే మరిలానే తీసుకొస్తాం సార్" అని ఆయు చూపుని అర్థం చేసుకొని చెప్తాడు మణి అరవింద్‌తో. "అడుగు మీ డాక్టర్‌నడుగు. ఎందుకు పారిపోవాలి అని చూశాడో అడుగు" అని చైర్‌లో క్రాస్ లెగ్స్‌తో కూర్చుంటూ అంటాడు ఆయు. వాట్? పారిపోతున్నారా? కానీ ఎందుకు డానియల్? నేనే మీ గురించి రిసెప్షనిస్ట్‌తో చెప్పి పిలిపించాలి అనుకున్నా. కానీ ఎందుకు మీరు పారిపోవడం ఏంటి? అయినా మీ డ్యూటీ టైమ్ ఇంకా అయిపోలేదు కదా! అయినా ఎందుకు మీరిలా చేశారు? అని అడుగుతాడు అరవింద్ అనుమానంగానే. ఆ ప్రశ్నకి నీళ్లు నములుతూ గుటకలు మింగుతూ ఉంటాడు డానియల్. ఈలోపు ఆయు దగ్గరికి ఓ గార్డ్ పరిగెత్తుకుంటూ వచ్చి చెవిలో ఏదో చెప్తాడు ఆయు చెవిలో. అది వినగానే ఆయు మణి వైపు చూస్తాడు. ఆ చూపుకి అర్థం తెలిసిన మణి కళ్ళు మూసి తెరిచేలోపే ముక్కు నుండి రక్తం కారుతూ ఓ కన్ను వాచిపోయి ఆయు కాలు కిందే ఉంటాడు ఆ డాక్టరు. అరవింద్ షాక్‌తో బిగుసుకుపోతాడు జరిగిందాన్ని చూసి. "చెప్పరా ఏం జరిగిందో చెప్పు. రాజ్ దగ్గరికి నువ్వు 2 సార్లు వెళ్ళావు. అది కూడా ఫోన్ వచ్చిన వెంటనే. ఎవరు ఫోన్‌లో? చెప్తావా చస్తావా?" అని షూ కాలుని అతని ఫేస్‌పై పెడతాడు గట్టిగా. అది ప్రైవేట్ అండ్ స్పెషల్ డార్మెంట్ కాబట్టి ఎవరూ లేరు ఆ కారిడార్‌లో. నిశ్శబ్దంగా ఉన్న ఆ కారిడార్‌లో ఆ డాక్టర్ అరుపులు చెవులకి చిల్లు పడుతున్నాయి. "మణి వీడిని చంపేసేయ్"
ఇంక అంతే. అలా చూస్తున్న అరవింద్‌కి అది విన్న డానియేల్‌కి వణుకు పుట్టింది. "వద్దు సార్ వద్దు. చెప్తాను. నన్నేం చెయ్యొద్దు సార్ చెప్తాను." చెప్పు. సార్ ఎవరో ముగ్గురొచ్చి డబ్బు ఆశ చూపించి, లోపల ఉన్న పేషెంట్ గురించి వివరాలు కావాలని చెప్పారు. అలాగే ఎవరితోనో మాట్లాడిచ్చమన్నారు సార్. ఎవరితోనో ఏమో సార్ నాకు కూడా తెలీదు. కానీ వీడియో కాల్ చేసి పేషెంట్‌ని చూపిచ్చమన్నారు సార్. అలాగే ఎవరో అమ్మాయి మాట్లాడింది సార్ నిన్న. అలానే ఇందాక కూడా. ఆమె ఎవరో నేను కూడా చూడలేదు సార్ మాట్లాడింది. కానీ ఆమె మాట్లాడిన తర్వాతనే సార్‌కి స్పృహ వచ్చింది సార్. అందుకే భయమేసి ఎక్కడ నా గురించి తెలిస్తే చంపేస్తారేమోనని పారిపోతున్నాను సార్. అంతే అంటాడు డాక్టర్. అని ఫోనివ్వు. ఇలా ఫోనివ్వు. ఇదిగోండి సార్. తీసుకోండి సార్. నన్ను వదిలేయండి సార్. ఇంతకు మించి నాకేమీ తెలీదు. పిల్లల కలవాణ్ణి. ఏదో డబ్బు కోసం వాళ్ళు చెప్తే చేశాను. ఎవరికీ ఏ హాని చేయలేదు కదా సార్ అంటాడు భయంతో వణికిపోతూ డాక్టర్. ఉష్ అని నోటిపై వేలు పెట్టి డాక్టర్‌కి చూపించి, మనీ ఈ ఫోన్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. అలాగే వీడిని గెస్ట్ హౌస్‌లో కట్టి పడేయండి. అలాగే ఈ హాస్పిటల్ మొత్తం కూడా సెక్యూరిటీ పెంచండి. ఫాస్ట్‌గా అంతా కూడా చాలా స్పీడ్‌గా జరిగిపోవాలి అని అరుస్తాడు. అతని మాటకి ఆ డాక్టర్ ఎంత బ్రతిమలాడుతున్నా కూడా వినలేదు. ఆయువుకి చాలా కోపంగా ఉంది. వాడి గురించి కనుక్కోవాలి అని. బట్ నా గురించి నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో అంతా తెలుసుకుంటున్నాడు. "నువ్వు ఎవరో నాకు తెలీదు. కానీ చాలా చాలా పెద్ద తప్పు చేశావు" అని అనుకుని "రా జాగ్రత్త" అని గార్డ్స్‌ని ఐసీయూ ముందు పెట్టి చాలా సీరియస్‌గా వార్న్ చేసి బయటికి వచ్చాడు ఆయు. "డాక్టర్, డాక్టర్" అని రాస్‌కి వేయవలసిన ఇంజెక్షన్ ట్రేని పట్టుకొని వచ్చిన నర్సు అరవింద్‌ని చూసి ఉలుకు పలుకు లేకుండా బెల్లం కొట్టిన రాయిలా బిగుసుకుపోవడం చూసి అతన్ని పిలుస్తుంది నర్సు. ఆమె పిలుపుకి తిరిగి ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూస్తాడు. రూమ్ ముందిద్దరు గార్డ్స్ తప్ప ఎవరూ ఉండరు. చెమటలు పట్టి ఆయు మాటలకి, చేతులకి వణికిపోతూ వాటర్ అని అడుగుతాడు అరవింద్. ఆ నర్సు చేతిలో ట్రే పక్కన పెట్టేసి పరుగున వాటర్ తీసుకుని వచ్చి అరవింద్‌కి ఇస్తుంది. బాటిల్ ఖాళీ చేసి అక్కడే ఉన్న చైర్‌లో కూలబడిపోతాడు అరవింద్. క్షణంలో లోకాలన్నీ కనిపించాయి అరవింద్‌కి. అతను బిజినెస్ మ్యాన్, సాఫ్ట్, కూల్ అని అనుకున్నాను కానీ, బాబోయ్! ఇలా ఉన్నాడు ఏంటి? ఇంతిలా ఉన్నాడు. అమ్మో! ఇంత ఈజీగా కాల్చేయమన్నాడు. దేవుడా! దేవుడా! కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుని, కాసేపు అక్కడే కొంచెం స్థిమిత పడ్డాక లోపలికి వెళ్ళి ఇంజెక్షన్ చేసి చెయ్యి పట్టుకుని పడుకున్న ఆద్యాన్ని చూసి అక్కడే ఉన్న ఇంకో బెడ్‌పై కూర్చుంటాడు అరవింద్. ఇక నుండి తనే చూసుకోవాలి. ఎవరిని కూడా రానివ్వకూడదు అని అనుకున్నాడు అరవింద్. "హా! చెప్పు డింపుల్. సార్ ఆ డాక్టర్ ఫోన్‌లో ఉన్న డేటా లాస్ట్ కాల్‌కి ట్రై చేశాను సార్." చెప్పు డీటెయిల్స్?" "సార్ అది కోల్‌కత్తా అనే ఒక లొకేషన్ నుండి సార్. పేరు, డీటెయిల్స్ అన్నీ కూడా మీకు సెండ్ చేస్తున్నాను సార్." "ఓకే. నువ్వు స్టార్ట్ అయ్యి డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసేయి. అలాగే పర్మిషన్ తీసుకో చార్టర్‌కి" అని ఫోన్ పెట్టేసి మనీ ఎయిర్‌పోర్ట్‌కి పోనివ్వు అంటాడు. డింపుల్ పంపిన డీటెయిల్స్ చూస్తూ ఫోన్ విరిగిపోతుందేమో అన్నంత గట్టిగా చేతితో పట్టుకుంటాడు వాయువు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిటింగ్ కదా మీరు? నాకు తెలుసు మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందని. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే హైప్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి.